హాయ్ అండి, నేను డాక్టర్ సాహితీ ప్రియ, ఎండోక్రైన్ అండ్ బ్రెస్ట్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్స్ నెల్లూరు నుండి. మీకు గనక మెడ ముందు భాగంలో ఏదైనా స్వెల్లింగ్ గడ్డలా కనిపిస్తుంది అంటే అది మోస్ట్ కామన్లీ థైరాయిడ్ స్వెల్లింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మీకు ఇలాంటి స్వెల్లింగ్ కనుక కనిపిస్తూ ఉంటే ఫస్ట్ మీరు చేసుకోవాల్సిన టెస్ట్ థైరాయిడ్ బ్లడ్ టెస్ట్. సో దీన్ని థైరాయిడ్ ప్రొఫైల్ అంటారు. ఇందులో ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ నార్మల్గానే ఉందా ప్రొడక్షన్, లేదంటే ఎక్కువ ఆర్ తక్కువ, అంటే హైపో ఆర్ హైపర్ థైరాయిడిజం అనేది ఏమన్నా ఉందా అనేది ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మెడకి స్కాన్ చేసుకొని చూసుకోవాలి. దీన్ని అల్ట్రాసౌండ్ ఆఫ్ ద నెక్ అంటారు. ఇందులో ఏంటంటే ఈ స్వెల్లింగ్ అనేది ఓన్లీ థైరాయిడ్ వాపు మాత్రమేనా, లేకపోతే లోపల చిన్న చిన్న నాడ్యూల్స్ ఏమన్నా ఉన్నాయా, ఒకవేళ నాడ్యూల్స్ కనుక ఉంటే ఈ నాడ్యూల్స్ సైజ్ ఎంత ఉంది, అలానే ఇవి ఎలా ఉన్నాయి, క్యాన్సర్ లక్షణాలు ఏమన్నా ఉన్నాయా, లేదంటే నార్మల్ గడ్డలాగే ఉందా. సో ఈ విషయాలన్నీ మీకు ఈ అల్ట్రాసౌండ్ నెక్ అనే టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఒకవేళ గనక మీకు గనక నాడ్యూల్ ఉంటే నెక్స్ట్ మీరు చేసుకోవాల్సిన టెస్ట్ ఏంటంటే ఎఫ్ఎన్ఏసి, అంటే ఒక చిన్న నీడిల్ పరీక్ష ద్వారా, ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా లోపల ఉన్న చిన్న టిష్యూ బయటకు తీస్తాం ఆ నాడ్యూల్ నుంచి. అండ్ దాన్ని మైక్రోస్కోప్లో టెస్ట్ చేసి అది ఎలాంటి రకమైన గడ్డ అనేది మనకి 75 to 80% నిర్ధారణ అవుతుంది. అంటే అది ఒకవేళ క్యాన్సర్ రకమైన గడ్డ, లేదంటే నార్మల్ థైరాయిడ్ గడ్డ అనేది మనకి ఈ టెస్ట్లో తెలుస్తుంది. సో మీకు గనక థైరాయిడ్ స్వెల్లింగ్ ఉంటే ఈ 3 టెస్ట్లు అనేవి కంపల్సరీగా చేసుకోవాలి. ఈ 3 టెస్ట్లు ద్వారానే మనకి ఏం ట్రీట్మెంట్ మీకు ఇవ్వాలి అనే విషయం తెలుస్తుంది. మీకు ఏ రకమైన థైరాయిడ్ ఇబ్బందులు ఉన్నా, ఏ రకమైన సిమ్టమ్స్ ఉన్నా, మెడలో ఏదైనా గడ్డలున్నా మీరు వెంటనే కిమ్స్ హాస్పిటల్కి రావచ్చు. ఇక్కడ మీకు దానికి సంబంధించిన అన్ని రకమైన టెస్ట్లు మీకు అవైలబుల్గా ఉంటాయి. మీరు వచ్చి నా ఒపీనియన్ తీసుకోవచ్చు అండ్ ఎక్స్పర్ట్ కన్సల్టేషన్ పొందొచ్చు. థ్యాంక్ యూ అండి.